గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన బండ్లగేరి చౌరస్తాలోని మేము తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఇందుకు గాను 150 మంది పోలీసులతోని సిబ్బంది అందరం కలిసి ఈ కాలనీలో ఉన్నటువంటి అన్ని ఈదులన్నింటిని కూడా సెర్చింగ్ చేసి హౌస్ టు హౌస్ చెక్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ కాలనీలో ఉన్నటువంటి నివాసులతోని పరిచయం పెంచుకోవాలనే ఉద్దేశంతో రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్లు కానీ మరియు గణేష్ ఫెస్టివల్ అన్నీ కూడా చాలా పీస్ఫుల్గా నిర్వహించాలనుకొని ఎటువంటి ప్రజలకు ఆటంకాలు కలగకుండా ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చి అన్నోన్ వ్యక్తులు వచ్చి కనుక ఏమైనా ఉన్నారా అని చెప్పేసి దాంట్లో భాగంగా తనిఖీలో భాగంగా ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక 120 హౌజెస్ మరియు ఒక 100 బైక్స్ తర్వాతకు వచ్చేసి ఒక 10 4 వీలర్స్ అన్నీ కూడా తరువులు చెక్ చేయడం జరిగింది. కొన్నిటికి ఆర్సీలు తర్వాత నెంబర్ ప్లేట్లు సరిగా లేని వాటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాము. ఇవన్నీ కూడా వెరిఫై చేసి మళ్ళీ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కాలనీ వాసులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు మంచిగా కోఆపరేట్ చేశారు కాబట్టి. ఎందుకంటే ఇక్కడ నుంచి కూడా పిటిషన్స్ తక్కువ వస్తాయి. అందరు కూడా చాలా శాంతియుతంగా అందరు కలిసిమెలిసి ఉంటారు. అయినా కానీ మా విధుల్లో భాగంగా కంపల్సరీగా ప్రజలకు భద్రత కల్పించాల్సిన బాధ్యత పోలీస్ పైన ఉన్నది కాబట్టి దాంట్లో భాగంగా మేము అందరం కూడా ఈరోజు ప్రజల కోసం వాళ్ళందరికీ కూడా మేము ఉన్నామని చెప్పడం ధైర్యం ఇవ్వడం కోసం ఈ కాలనీలో చెకింగ్ కార్యక్రమాలు చేపట్టినాము. కాబట్టి ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా కానీ గుర్తు తెలియని కానీ కొత్త వ్యక్తులు కానీ ఉంటే తెలపాలని ప్రజలకు సూచనలు ఇవ్వడం జరిగింది. ప్రజలు కూడా సానుకూలంగా స్పందించారు. మరియు ఇక్కడ గినక ఎవరన్నా సైబర్ నేరాలకు మరియు కొత్త వ్యక్తులు వచ్చేసి ఏమైనా లోన్లు ఇస్తామో అవన్నీ ఇస్తే కూడా వాటి వల్ల ఏ విధంగా ఫ్రాడ్ అవుతుంది అనేది కూడా ఈ ప్రజలకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏంటంటే ఎవరైనా గినక డ్రగ్స్ విషయంలో గినక ఎవరైనా గాంజా కానీ ఇతర మత్తు పదార్థాలు మార్గద్రవ్యాలు ఏమైనా సరఫరా చేసిన ఏమైనా వాడినట్లు కానీ కొత్త వ్యక్తులు కానీ ఎవరైనా వచ్చినట్టయితే మీరు ఇమ్మీడియట్గా మాకు 100 కానీ లేదా మా పోలీస్ స్టేషన్ కానీ ఇన్ఫామ్ చేయాలని కోరుకుంటున్నాం. మన ఏరియాలో అయితే అటువంటి అసాంఘికమైన కార్యకలాపాలు అలాంటి ఏం లేవు. చాలా ప్రశాంతంగా ఉంది కాబట్టి అట్నే ప్రజలందరూ కూడా ఉండాలని కోరుకుంటూ ఉంటున్నాం. ఈ కార్డన్ చర్చిలో వచ్చేసి మనం చెక్కింగ్లో వచ్చేసి టోటల్గా వచ్చేసి 120 హౌజెస్ చెక్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేసి 22 వెహికల్స్ ఏదైతే మనకు 2 వీలర్స్ నెంబర్ ప్లేటు మరియు ఆర్సీలు సరిగా లేని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 3 ఆటోస్ తీసుకురావడం జరిగింది. వాటి యొక్క ఆటో ఆర్సీలు మరియు నేమ్ ప్లేట్ చెక్ చేసి అవి నిజంగా ఉంటే కనుక ఇవ్వడం జరుగుతుంది.